నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. పరమ పవిత్రమైన కార్తీక పురాణ ప్రవచనం కార్తీక మాస వైశిష్ట్యంలోకి అడుగుపెడదాం. మనం మర్చిపోకూడదు ఏమిటంటే, అది వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. నేను విశ్వశ్రేయస్సు కోసం యజ్ఞం చేస్తున్నాను, దానికి ధనం ఇమ్మన్నాడు, ఆయన ఇస్తానన్నాడు. ఆ సమయంలో జనకుడు నాకు కార్తీక మాస వైశిష్ట్యం చెప్పమంటే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. కార్తీక మాసం రావడానికి ముందే ఏకాదశి నుంచి మొదలుపెట్టి 2 రోజుల్లో మొత్తం కార్తీక మాసానికి సంబంధించిన అంతా విన్నాడు. 2 రోజులు 3 రోజులు చెప్పలేదు, కానీ ఏకాదశి నుంచి మొదలుపెట్టి విన్నట్టు ఆయన. అంటే ముందు వింటే అప్పుడు రాబోయే కార్తీక మాసంలో ఏం చేయొచ్చో తెలుస్తుందన్నమాట. అందులో భాగంగా కార్తీక మాసంలో ద్వితీయ దివసం అంటే 2వ దినమున ఏం చెయ్యాలో వశిష్ఠుడు జనకుడికి చెప్పాడు. నాయన, సాధారణంగా 2వ రోజు కూడా తెల్లవారుజామునే లేవాలి, స్నానం చెయ్యాలి. నదీ తీరంలోనో ఇంట్లోనో ఎక్కడైనా చేయొచ్చని చాలాసార్లు చెప్పాను కదా మీకు. ఎలా చేయాలో కూడా చెప్పాను మొదటి దివస కార్యక్రమంలో. అలా స్నానం చేయండి, విభూతి ధరించండి లేదా ఊర్ధ్వపుండ్రం ధరించండి, వారి వారి సంప్రదాయాన్ని బట్టి. ఎప్పుడూ మన సంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సునిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. తన ధర్మంలో దారిద్ర్యం పొందిన, అందులో లోపాలున్న తన ధర్మం విడిచిపెట్టకూడదు. అందుకే విగుణ అంటే అందులో లోపాలు ఉన్నప్పటికీ కూడా తన ధర్మమే గొప్పదట. తన ధర్మం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. పరమతం ఎప్పుడూ దరిద్రమేది. తెలిసి కానీ తెలియక కానీ ఇతర మతాల్లోకి వెళ్ళేవాడు సర్వనాశనం అవుతాడు. ఇహపరాలు 2 లేక నశించిపోతాడు వాడు. స్వధర్మంలో నిధనం శ్రేయ అంటే చచ్చినా పర్వాలేదు. నిధనము అంటే చచ్చుటని అర్థం. చచ్చినా పర్వాలేదు, పరధర్మం మాత్రం భయంకరమైనది. అందుకే తన ధర్మం విడిచిపెట్టకుండా చక్కగా స్నానానంతరం విభూతి కుంకుమ మొదలైనవి ధరించి భక్తి శ్రద్ధలతో ఆలయానికి వెళ్ళాలి. ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకి ప్రదక్షిణ చేయటం, వేప చెట్టుకి ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. 2 చెట్లు కలిసి ఉంటే వాటికి ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడ దీపదానం చేసినా దీపారాధన చేసినా మంచిది. చెట్లో పెట్టకూడదు ఆ దీపం. చెట్లలో పెట్టి చెట్లను కాల్చేస్తున్నారు చాలామంది, అది మహాపాపం. గురువుగారి సన్నిధిలో దీపం వెలిగించమంటే ఒక ఆయన పట్టుకొచ్చి నా పంచి దగ్గర దీపం వెలిగించాడు, చచ్చినంత పని అయింది. అలాంటి పనులు చేయకూడదు. దీపం అక్కడ దగ్గరలో ఎక్కడైనా ఒక ప్రాంతంలో వెలిగించమని తప్ప చెట్టుని తగలబెట్టమనే. అజ్ఞానంతో మాత్రం అలాంటి పనులు చేయకూడదు. తదనంతరం ఆలయ ప్రదక్షిణలు చేసుకోవాలి. తప్పనిసరిగా సంధ్యావందనము గాయత్రీ జపము రోజు చేయవలసిందే. కూరలు, బియ్యము, పప్పులు, ఉప్పులు, మిరపకాయ, నెయ్యి మొదలైనవి కనీసం 2 లేక 3 విస్తరాకులు కూడా అందులో పెట్టి దానం చేయటం చాలా మంచిది. పేదవారికి అన్నదానం ఎప్పుడూ చేయాలి. ఈ 2వ రోజు తప్పనిసరిగా చేయవలసిన పని మరొకటి ఉందండోయ్. మారేడు చెట్టుకి ప్రదక్షిణ కానీ దొరికితే, లేదా మారేడాకులు శివుడి మీద పెట్టడం కానీ చెయ్యాలి. మారేడు తెలుగులో పదం, సంస్కృతంలో బిల్వం అంటారు. హిందీ వాళ్ళు ఆ బిల్వ వృక్షాన్నే బేల్ అంటారు. ఏ భాషలో ఏమైనప్పటికీ సంస్కృతంలో బిల్వం, తెలుగులో మారేడు. ఈ మారేడాకులు ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక శివలింగం మీద ఒక్క మారేడాకు ఉంచండి, సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి కూడా మారేడంటే ఇష్టం. ఆ విషయం చాలాసార్లు చెప్పాను. భాస్కరి బెల్వ నిలయ అని లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాల్లో ఒక నామం ఉన్నది. అమ్మవారు బెల్వ నిలయ కాబట్టి బెల్వపత్రం సమర్పించండి. తామర పువ్వులతో కూడా పూజించండి. ఇలా పూజించాక ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో ఒక్క కొబ్బరి నూనెతో దీపారాధన మాత్రం పనికిరాదు. ఆవు నెయ్యి, అవిసె నూనె, నువ్వుల నూనె ఇవి పనికొస్తాయి. అన్నిటిలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపితే ఏ నూనె అయినా పనికొస్తుందట. ఆవు నెయ్యి కలిసిందా ఆ నూనె పనికిమాలిన నూనె అయినా పవిత్రం అవుతుంది. ఆవు నేతికి ఆ శక్తి ఉంటుంది. ఈ కార్తీక మాసంలో 2వ రోజు సోమవార వ్రత మహిమ తెలుసుకోవాలట. సోమవార వ్రత మహిమ కథని 2వ రోజు విన్నవాడు చాలా అదృష్టవంతుడవుతాడు. ఈ 2వ రోజు సోమవారం అవ్వక్కర్లా, కానీ ఆ వ్రత మహిమ తెలుసుకోవాలి. ఒక్కోసారి కార్తీక మాసంలో
రెండవ రోజు శుక్రవారం రావచ్చు, శనివారం రావచ్చు, అయినా సోమవారం వ్రతం మహిమ కథ మాత్రం ఈరోజు విని తీరాలి అన్నారు. పైగా ఈ రెండవ రోజున బిల్వ పత్రాలతో పూజించటం, శివుడికి ఆవు పాలు, ఆవు పెరుగు మొదలైన పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా మంచిది. కొంతమంది ఈ మధ్యన పంచదార పూర్వం ఉందా అని అడుగుతున్నారు. సంస్కృతంలో శర్కర, అదే తెలుగులో చక్కెర. ఇవాళ మన కర్మగాలి ఫ్యాక్టరీల్లోంచి తయారవుతున్న చక్కెర వస్తుంది, కానీ పూర్వం ఇంతంత పటికి బెల్లం ముక్కల కింద ఉండేవన్నమాట. ఖండ శర్కర, శర్కర అనేవారు. కొంచెం పెద్ద ముక్కలు ఉంటే ఖండ శర్కర, మరి కొంచెం ఈ బొటన వేలు కంటే చిన్న చిన్న ముక్కలున్న పంచదారని శర్కర అనేవారు. ఇంతంత పటికి బెల్లం ముక్కల కింద ఉంటే ఖండ శర్కర అనేవారు. ఖండ శర్కర, శర్కర ఇవన్నీ కూడా శర్కర అనే మాట సంస్కృతంలో సుస్పష్టంగా ఉంది, అదే తెలుగులో చక్కెర. కాబట్టి పంచదార ఆ రోజుల్లో అద్భుతంగా తయారు చేశారు. అది కాక గుడం కూడా తయారు చేశారు, బెల్లం కూడా. కాబట్టి పంచామృతములలో శర్కర ఉన్నది. ఈ చైనా వాళ్ళ యొక్క చైనా ఫ్యాక్టరీ నుంచి తయారు చేసిన చక్కెర మాత్రం కాదది. ఏది ఏమైనా పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఈరోజు వినవలసిన కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక మహానుభావుడైన విప్రుడున్నాడు. అతడు చాలా ఉత్తముడు, పవిత్రంగా డబ్బు సంపాదించాడు. పౌరోహిత్యం చాలా ఉత్తమ వృత్తి. ఎందుకంటే ఎంతోమంది పాపాత్ముల యొక్క పాపాలు ఈ పురోహితుడు తొలగిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ వెళ్ళే మార్గంలో మనకు ముందు హితం కలిగిస్తాడు కనుక పురహ హిత పురోహిత. పురహ అంటే వెళ్ళే మార్గంలో ముందు మార్గం, ముందు అని అర్థం అనమాట. పురో మార్గము అంటే మనం వెళ్ళే మార్గంలో ముందు అని అర్థం. పురోధానము తిరోధానము అని వినమనండి కొంచెం, అప్పుడు అర్థం అవుతుంది సామాన్యులకు పురోహితుడు ఎంత గొప్పవాడు. మనం ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఆ మార్గంలో మన కష్టాలు తొలగించి మనకు శుభాలు కలగజేస్తున్నాడు కనుక ఆయన పురోహితుడు అన్నాడు. అటువంటి మార్గంలో కష్టపడి సంపాదించిన ధనం పోగు చేసి 10 మందికి ఇంత అన్నదానం చేసి తాను తినేవాడు. ఆయనకు ఒక్క కుమార్తె కలిగింది. ఏదో కర్మయోగంలో ఒక్కొక్కప్పుడు మహాత్ములకు కూడా దౌర్భాగ్యులు పుడుతూ ఉంటారు. ఆమెకి పుట్టినప్పుడు ఏం పేరెట్టారో తెలియదు, కానీ నిష్ఠుర ప్రవర్తన వల్ల, స్వేచ్ఛగా తిరగటం వల్ల స్వాతంత్ర్య నిష్ఠురి అని పేరు వచ్చేసింది. మిత్రశర్మ అని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఆ కాలంలో, అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అతడు చాలా మంచివాడు, ఈమెమో గయ్యాళిగా ఉండేది. చెప్పానుగా, ఎటువంటి పవిత్ర వంశంలో పుట్టినా పూర్వజన్మ కర్మను ఎవరో తప్పించుకోలేరు. ఎక్కడో ఏదో పుణ్యం చేసుకునేమో ఈ వంశంలో పుడతారు, కానీ పాత పాపం వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈమె చిన్నప్పటి నుంచి కఠినురాలు, పెళ్ళయ్యాక కాఠిన్యం విడిచిపెట్టలేదు. భర్తని కొట్టేది, తిట్టేది, గయ్యాళితనంతో ఉండేది. చుట్టుపక్కల వాళ్ళంతా ఆవిడని కర్కశ అని పిలిచేవారు, క్రూరురాలు అనేవారు. అయినా ఆవిడ పట్టించుకునేది కాదు. ఈ కర్కశ ఎందుకో తెలియదు కానీ పరపురుష వ్యామోహంలో పడిపోయింది. ఇవన్నీ కర్మలు అంటారులేండి. ఆ పరపురుష వ్యామోహంలో భర్త మీద ద్వేషం కలిగింది. ఒకనాడు భర్త గారు గాఢ నిద్రలో ఉండగా పెద్ద దుడ్డుకర్ర రోటి పట్టుకొచ్చి చితక్కొట్టేసింది భర్తని. ఆ తర్వాత బండరాయి నెత్తి మీద వేసింది. దెబ్బకి వాడు చచ్చిపోయాడు. వాడిని తీసుకెళ్ళి రహస్యంగా పాడుబడిన నూతిలో పారేసి అందులో చెత్తా చెదారం వేసేసింది. ఏమి ఎరగనట్టుగా పాడుబడిన నూటి దగ్గర నుంచి వచ్చేసింది. ఇంకేందో ఆ రోజుల్లో పెద్ద ఎవరు పట్టించుకునేవారు చుట్టుపక్కల. మా ఆయన ఎక్కడికో పోయాడంది, వాళ్ళు అదే అనుకున్నారు. ఇక అక్కడి నుంచి రెచ్చిపోయి అడ్డమైన వాడితోటి తిరిగింది. నానా నీచ పురుషులతో సాంగత్యం చేసింది. క్రమంగా రోగాలు వచ్చాయి. అసలు యవ్వనమే చాలా అల్పకాలం ఉంటుంది. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు వృద్ధులను అపహాస్యం చెయ్యొద్దన్నారు. ఎప్పటికైనా అందరికీ వచ్చేది వార్ధక్యమే. పాపం ముసలాళ్ళు కదలలేకపోతూ ఉంటే అని నవ్వకూడదు. ఇవాళ నీకు యవ్వనం ఉన్నది, అతడు యువకుడే ఒకప్పుడు, ఇప్పుడు ముసలాడయ్యాడు, నువ్వేమవుతావు? అందువల్ల అలాంటి పనులు చేయకూడదు. అది యవ్వనంలో ఉన్నప్పుడు పిచ్చి పనులు చేసింది, అందరినీ అపహాస్యం చేసింది, ఇప్పుడు దానికి వార్ధక్యం వచ్చింది. శరీరం అంతా పుళ్ళు పడిపోయాయి. ముక్కు, నోరు, చెవుల్లోంచి దుర్వాసన వచ్చింది. నోట్లోంచి పురుగులు, చెవుల్లోంచి పురుగులు వచ్చాయి. ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి కదలలేని దుస్థితి వచ్చిందిట. చీము, నెత్తురు శరీరం నుంచి వచ్చేది, అందులోంచి కూడా పురుగులు వచ్చేవి. యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన మహాపాపాల వల్ల, గురుద్రోహం వల్ల బతికున్న రోజుల్లో ఆవిడ గురువుని తిట్టింది. ఆ గురువుని కూడా చంపిందిలేండి. ఒక పాపాలు కాదు, ఇందులో క్లుప్తంగా చెబుతున్నాను మీకే కథ.
తెలిసి కాని తెలియక కాని గురువులకు ద్రోహం చేసిన వాళ్ళందరికీ చివరిలో ఇదే మరణం వస్తుందట. గురువు అంటే ఎటువంటి వాడు? అజ్ఞానం అనే తిమిరం నుంచి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని చూపించేటటువంటి వాడు. అటువంటి గురువుని ఇవాళ ఏదో తాత్కాలికోద్రేకం కలిగింది కదా అని తిట్టినా, పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టినా అటువంటి వాళ్ళు ఏమవుతారు? ఇలాగే పురుగులు పెట్టి కాస్తారు. చివరికి అది చచ్చింది. చచ్చేటప్పుడు గిజగిజలాడి చచ్చిపోయింది. ఘోర కఠోరమైన మరణం పొందింది. ఇది చావగానే దాని ప్రాణాన్ని యమకింకరులు తీశారు, యాతనా శరీరంలో ప్రవేశపెట్టారు. 3 యమకింకరులు వచ్చి దాని ప్రాణం బొటన వేలంతుంటే ఆత్మను తీసుకెళ్లి శరీరంలో ఒక యాతనా శరీరంలో ప్రవేశపెట్టారు. ఆ యాతనా శరీరం అత్యంత భయంకరంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, దుబ్బులా ఉంటుంది. భయంకరమైన ఆ శరీరంలో ఈ ప్రాణం ప్రవేశపెట్టి మెడకి తాళ్ళు వేసి యమకింకరులు ఈడ్చుకుపోయారు, యమలోకంలో పారవేశారు. కుంభీపాకం, రౌరవం వంటి మహానరకాలు ఎన్నో రుచి చూసింది. అది లక్షల సంవత్సరాల నరకంలో శిక్షణ అనుభవించింది. భయంకరమైన వేదన అనుభవించి చిట్ట చివరికి కొంత పాపం శేషంగా ఉండగా భూలోకంలో వరుసగా అనేక పర్యాయములు కుక్క జన్మెత్తిందట. గురుద్రోహులు కుక్క జన్మ ఎత్తుతారండి, గుర్తుపెట్టుకోండి. అందుకనే పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చాలాసార్లు చెప్పాను. పొరపాట్లు కూడా గురువునకు వ్యతిరేకంగా మాట్లాడకండి. ఇప్పటికి తెలియక చేసి ఉంటే వెంటనే సర్వ శరణాగతి పొందండి. ఏకాక్షర ప్రదాతారం యో గురూనాభిమన్యతే సస్వయోని శతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరమైన గురువుగారు ఇచ్చినప్పుడు, ఆ మంత్రాన్ని స్వీకరించినప్పుడు ఆ గురువుని గౌరవించవలసిందే. ఓం అని నీ చేత అనిపించాడు కదా, ఏదో విధంగా నీ చేత పురాణాలు చదివించాడు, సరైన మార్గంలో పెట్టాడు. కాబట్టి గురువు అంటే గురువే. ఆ గురువుగారు ఏం చేసినా పడవలసిందే, అది ధర్మమే. అలా ఒక్క అక్షరమైనా మనకిచ్చిన గురువుని ఏ దుర్మార్గుడు గౌరవించడో, అతన్ని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, అటువంటి వాడు 100 జన్మలు కుక్క జన్మెత్తి తర్వాత చండాలుడై పుడతాడు. గురువుగారిని హుంకరించినా తొంకరించినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా అటువంటి దుర్మార్గుడు, గురువు యొక్క ఆజ్ఞని ఉల్లంఘించిన వాడు అడవిలో, మంచినీళ్లు పుట్టనటువంటి అడవిలో దిక్కులేక అలమటించిపోతాడు, బ్రహ్మరాక్షసుడై పుట్టి ఏడుస్తాడు. ఈ పాపాత్మురాలు 100 జన్మలకు ఒక్కెత్తింది. కుక్క జన్మ ఎత్తి చివరికి కళింగ దేశంలో మళ్ళీ కుక్క అయి పుట్టిందిట. ఓసారి మొక్కొక్కగా, ఓసారి ఆడకొక్కగా, ఓసారి ఇంకో పిచ్చి కుక్కగా, గజ్జి కుక్కగా, ఆ కుక్కగా, ఈ కుక్కగా పుట్టింది. ఒంటికాలు కుక్కగా, గుడ్డికాలు కుక్కగా పుట్టింది. పుట్టి చివరికి కళింగ దేశంలో ఒకసారి కుక్కగా పుట్టి నానాయాతన పడింది, ఘోరమైన బాధలు పడింది. పాపం ఈ కుక్క ఎక్కడికి వెళ్ళినా ఆహారం కోసం అందరూ కర్రలతో కొట్టేవారట. కాళ్ళు చేతులు విరిగిపోయాట. చేతులు ఉంటాయా అని అడగద్దు. ముందుకు కాళ్ళు కాస్త చేతులు లాంటివి, వెనక కాళ్ళేమో మామూలు కాళ్ళ వంటివి. ఆ కాళ్ళతోటే పట్టుకు ఏదో తింటూ ఉంటుందిగా. అలాగే పాపం ఆ కాళ్ళు విరిగి ఏడుస్తూ చివరికి ఒకనాడు ఓ బ్రాహ్మడి ఇంటికి వచ్చింది. ఆయన చాలా మంచివాడు. మా ప్రణవపీఠం లాంటి ఒక ప్రణవపీఠంలో ఒక అద్భుతమైన అర్చకుడు అనవాడు, ప్రధాన అర్చకుడు. ఆయన కార్తీక మాసంలో పొద్దుటే లేచి తెల్లవారుజామున లేచిపోయేవారు పూర్వకాలంలో. అలా లేచి తలారా స్నానం చేసి శివాలయంలో దీపం వెలిగించి ఇంత నైవేద్యం వండి ఆ అన్నాన్ని శివుడి దగ్గర పెట్టాడు. దాన్ని బల్యన్నము అంటారు. శివుడి కోసమని ఇచ్చేటటువంటి నైవేద్యం బల్యన్నం. భగవంతునికి ఇచ్చే అన్నం బలి అని ఎందుకు పిలువబడుతుందంటే ఆ అన్నం ఎవరు తిన్నా వాడికి బలం వస్తుంది. మనకు కూడా ఆ శివుడికి నివేదన చేయటం వల్ల ఆ అన్నం వల్ల బలం కలుగుతుంది కనుక బలం దదాతీతి బలి అన్నారు. అటువంటి ఆ బల్యన్నం శివుడి దగ్గర వేసి లోపలికి వెళ్ళాడు ఆయన. ఇంట్లో గెడుతూ ఉండగా ఈ కుక్క అక్కడికి వచ్చి ఆ శివుడి కోసం వేసిన బల్యన్నం కొంచెం అని నాలికతో నాకింది. దాని పాపమంతా ఒక దెబ్బ పోయిందండో. ఈ 100 జన్మల కష్టం అంతా పోయింది. దానికి మానవ భాష వచ్చేసింది. వెంటనే విప్రోత్తమ అంది. ఎవర్రా బయట నుంచి నన్ను బ్రాహ్మణోత్తమాన్ని పిలుస్తున్నారు అని లోపలికి పెడుతున్నాయని బయటకు వస్తే బయట ఎవరు కనపడలా. ఇలా నాలిక బయట పెట్టిన కాస్త కాలు చెయ్యి విరిగినటువంటి, ముందు కాలు వెనక కాలు కూడా విరిగినటువంటి ఈ లేడీ కుక్క మాత్రమే కనపడింది. ఆడకొక్క ఒక్కతే కనపడింది. ఈయన ఎక్కడ ఎవరు కనపట్టలేదు. ఎవర్రా నన్ను బ్రాహ్మణాన్ని పిలిచారు, భ్రమేమో అని లోపల గడపోతుంటే ఏమండో నేనేనండి అంది. వసిని దుంపదగా నువ్వు కుక్కవి, నీకు మానవ భాష వచ్చిందా అంటే ఇప్పుడే వచ్చిందండి. నేను పూర్వజన్మలో ఒకప్పుడు కర్కసి అని పిలువబడ్డాను.
స్వాతంత్ర్యం స్వేచ్ఛతో నోటికొచ్చినట్టు అలా ఇతరులను తిట్టాను, మహాపాపాలు చేశాను, మా ఆయన్ని కూడా చంపేశాను, నీచులతో తిరిగాను, గురువులను తిట్టాను, గురుద్రోహం చేశాను. ఆ పాపం వల్ల 100 జన్మలు కుక్కగా పుడుతూ మళ్ళీ చస్తూ మళ్ళీ నరకంలో యాతనలు అనుభవిస్తూ ఉన్నాను. ఈరోజు నా అదృష్టం వల్ల మీరు ఈశ్వరుడికి నివేదన చేసిన ప్రసాదం ఈ బయట వేశారే, ఆ బల్యన్నం ఇంత తిన్నాను, దానితో నా పాత పాపమంతా పోయింది స్వామి. ఈ శక్తి నాకు ఎలా వచ్చింది అన్నది అది. అప్పుడు ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూసి, అమ్మా ఇది కార్తీక మాస వ్రత ఫలితం. కార్తీక మాసంలో సోమవారం నాడు ఈశ్వరుణ్ణి పూజించి ఆ నివేదన నీకు కూడా వేశాను కొంత. అది నీకోసం నేను ఇలా పంచభూతాల్లో ఎన్నో రకాల ప్రాణులు ఉంటాయని వేశాను. నీ అదృష్టం బాగుంది, ఆ నివేదన తిన్నావు, ఆ ప్రసాదం తిన్నావు, నీ పాపం పోయింది. కార్తీక మాసం చాలా శక్తివంతమైనది. ఆ రోజు తెలిసి కానీ తెలియక కానీ స్నానం చేసినవాడు, శివారాధన చేసినవాడు, విష్ణువారాధన చేసినవాడు, ఆలయాలలో దీపం వెలిగించినవాడు, దీపదానం చేసినవాడు, ఇతరులకింత అన్నదానం చేసినవాడు, శివుడికి నివేదన అర్పించినవాడు, వీళ్ళంతా పవిత్రులవుతారు అనగానే అప్పుడది మహాత్మా ఇప్పటికే కుక్క జన్మలు ఎత్తిన అనాయాతన పడుతున్నాను, చేసిన పాపం తొలగించి నన్ను అనుగ్రహించవానగా అప్పుడు ఆయన ఇంకా దీనికి ఒకటే మార్గం ఉన్నది. ఈ వారం అయిపోయింది, రాబోయే కార్తీక సోమవారం నాడు నీ కోసం ఉపవాసం ఉంటాను. ఆ రోజంతా ఉపవాసం ఉండి శివుడికి నివేదన చేసి ఆ ప్రసాదం నీకు పెట్టి కార్తీక సోమవార వ్రతం నాడు నేను చేసిన దానము, స్నానము, ఉపవాసము, అన్నదానము మొదలైన వాటి ఫలితం నీకు ధారపోస్తానన్నాడు. పాపం ఆ కుక్క అక్కడే ఉండిపోయింది. కొంతకాలానికి సోమవారం వచ్చింది. ఈయన పొద్దుటే లేచాడు, భక్తి శ్రద్ధలతో స్నానం చేశాడు, నదీ స్నానం, విభూతి పెట్టుకున్నాడు, సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నాడు, శివాలయంలో అర్చన చేశాడు. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు, శివాలయంలో దీపం వెలిగించాడు, కార్తీక పురాణం వరసగా రోజూ చెబుతూ ఉన్నాడు. ఆ చెప్పిన పుణ్యం, ఉపవాస వ్రత ఫలితం, కార్తీక సోమవారం నాడు దీపం వెలిగించిన ఫలితం, దీపదానం చేసిన ఫలితం, శివుడి అర్చన చేసిన ఫలితం, ఇవన్నీ కలిస్తే కార్తీక సోమవారం వ్రత ఫలితం అన్నమాట. ఈ ఫలం తన చేతిలోకి నీళ్ల రూపంలో తీసుకున్నాడు. అంటే ఏంటి? చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ నీళ్లు కుక్క నీ పాపాలు పరిహారం అవ్వడానికి ఈ కార్తీక సోమవార వ్రత ఫలితం ఈ జల రూపంలో నీకు ధారపోస్తున్నాను అని దాన్ని నోటి మీద పోశాడు. పోయడంతో కుక్క కాస్త పరమసుందరిగా మారిపోయింది. తన పాత పాపాలన్నీ పోగొట్టుకున్నది. వెంటనే స్వర్గం నుంచి దివ్య విమానం వచ్చింది. ఆ కుక్క ఆయనకి నమస్కరించి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి, మహానుభావ విమానం వచ్చిందని వెళ్ళిపోను, నీకు కృతజ్ఞత చెబుతున్నాను, నీ వల్ల నరకం నుంచి విముక్తి కలిగింది, భయంకర సునక జన్మ నుంచి విముక్తి కలిగింది అని మొక్కి నమస్కరించి ఆ విమానానికి కూడా ప్రదక్షిణ చేసి ఎక్కి శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో ఇంకో జన్మ ఎత్తింది. ఈసారి పురుషుడిగా పుట్టింది. పుట్టి కార్తీక మాసం అంతా వ్రతం ఆచరించింది. ఈ జన్మలో పురుషుడిగా ఉన్న ఆ పాత స్త్రీ ఈ కర్కశ వ్రతం చేయటం వల్ల శాశ్వతంగా కైలాసానికి కూడా వెళ్ళింది. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసం ఎంత గొప్పదో అర్థమైందా? 2వ రోజు కూడా ఇలాగే స్నానం, దానం అన్నీ చెయ్యి, సోమవారం వ్రత ఫలితం విను. ఒకవేళ అదృష్టం బాగుండి 2వ రోజే సోమవారం వస్తే మాత్రం ఆ రోజే సోమవారం వ్రతం చెయ్యి, దానం చెయ్యి, నువ్వు తరిస్తావు. కోరికలున్నా లేకపోయినా ఈ వ్రతం చేయవలసిందే, నిష్కాములు సకాములు కూడా ఈ వ్రతం వల్ల శుభం పొందుతారు అని వశిష్ఠుడు 2వ రోజునకు సంబంధించిన దివ్యకథని జనకునికి చెప్పాడు. నేను మీకు చెబుతున్నాను, వీలున్నంతవరకు ఇలాగే చేయండి, స్వయం పాకాదులు దానం చేయండి, తరించండి.